హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చేయడానికి లేట్ అవుతుందంటే ప్రస్తుతానికి సంక్రాంతి హాలిడేస్లో ఉంది ఇండస్ట్రీ మొత్తం. దట్స్ వై లేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇంట్లోనే ఒక చిన్న క్లిప్ ఒక 2-3 మినిట్స్ చేసి వెళ్దాం అనుకున్నా, అందుకని దట్స్ వై చేస్తున్నా. నాకు వచ్చిన ఒకే ఒక కామెంట్ సాయి బ్రో దగ్గర నుంచి వచ్చింది. కెమెరామెన్ కావాలంటే ఏం కావాలి, ఏమేమి చేయాలి, అప్రోచ్ ఎట్లా కావాలి, ఒక కెమెరామెన్ పని ఏంటి, ఆ కెమెరామెన్కి ఎంతమంది అసిస్టెంట్లు ఉంటారు, ఇవన్నీ ఆయన అడిగాడు. బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. దట్స్ వై చేస్తున్నా. ఒక కెమెరామెన్ డిపార్ట్మెంటే కాకుండా మొత్తం ఇండస్ట్రీలో దాంట్లో ఎన్ని జాబ్స్ ఉంటాయో చూసుకుంటాం. ఇది ఫిలిం ఇండస్ట్రీ టైప్స్ ఆఫ్ జాబ్స్ పార్ట్ 1 బ్రో. ఫస్ట్ వచ్చి నేను సాయి బ్రో వలన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీనే చూస్తున్నా. ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే మీకు షార్ట్కట్లో డిఓపి కెమెరామెన్ అంటారు. ఫుల్ వర్డ్ అయితే కన్నా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఓకేనా? దానికి ఇది కావాలంటే ఏం చేయాలి? ఇది కావాలంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే 2 టైప్స్ ఉన్నాయి బ్రో. 2 టైప్స్ అంటే ఫస్ట్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో మీరు కోర్స్ చేయాలన్నమాట. ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేయాలంటే మీకు మ్యాక్సిమం ఎంత లేదన్నా 10-12 lakhs సంథింగ్ అరౌండ్ అంత అవ్వచ్చు అనుకుంటున్నా నేనైతే. నాకు అంత పేమెంట్లు అవి నాకు తెలియదు. ఇన్స్టిట్యూట్లో చేస్తే వాళ్ళు మీకు కొన్ని అవకాశాలు కల్పిస్తారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గురించి ఏమేమి చేయాలి, ఎంతెంత చేయాలి, లైటింగ్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తారు. అది టైప్ 1 సింపుల్ మెథడ్, కొంచెం కాస్ట్లీ మెథడ్. టైప్ 2 వచ్చి మన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కెమెరామెన్ల దగ్గర అసిస్టెంట్లుగా జాయిన్ అవ్వాలి. ఇప్పుడు అనుకోవచ్చు మీరు, ఒక కెమెరామెన్కి ఎంతమంది అసిస్టెంట్లు ఉంటారు? ఒక పెద్ద కెమెరామెన్ అయితే కన్నా ఒక 6 నుంచి 10 బిలో ఉంటారు బ్రో. 10 బిలో అంతమంది అసిస్టెంట్లు ఉన్న కెమెరామెన్లు ఉన్నారు, 2-3 చేసే కెమెరామెన్లు ఉన్నారు. అంటే వాళ్ళ సినిమా బడ్జెట్లను బట్టి కెమెరామెన్లకు అసిస్టెంట్లు ఇవి అవి మారుతూ ఉంటారు. అది అన్నమాట. ఒక కెమెరామెన్కి అసిస్టెంట్లు అయితే మినిమం ఒక 3-4 మెంబర్స్ ఉంటారు. అసిస్టెంట్ అంటే కెమెరామెన్ కాకుండా, డిఓపి కాకుండా, డిఓపి కింద అసిస్టెంట్. ఆయన ఆపరేటర్ అంటారు. ఆపరేటర్ ఏం చేస్తాడు? లైటింగ్ సెట్ చేపిస్తాడు. సెకండ్ కెమెరా అంటే సెకండ్ కెమెరా ఆపరేట్ చేస్తాడు. ఆపరేటర్ అంటారు దాన్ని. అతని కింద అతను ఏం చేస్తాడు? లైటింగ్ సెట్ చేయడానికి ఏ లైట్లు ఎక్కడెక్కడ పొజిషన్లు ఆపరేటర్ చెప్తాడు. సెకండ్ అసిస్టెంట్ వచ్చి ఆ ఆపరేటర్ చెప్పే లైట్లు పొజిషన్స్ని ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ పెట్టిస్తాడు. సెకండ్ అతను. థర్డ్ అతను ఏం చేస్తాడు? 3 అసిస్టెంట్ పని ఏమంటే, 3 అసిస్టెంట్ వచ్చి మన ఆయన దగ్గర డిఓపి సంథింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్ని టేపులు, సంథింగ్ డిఫిషన్లు, ఎన్డి ఫిల్టర్లు ఇంకా ఉంటాయి, ఓపెన్లు, కలర్ కాస్టింగ్ పేపర్స్, ఇవన్నీ ఉంటాయి ఆయన దగ్గర. ఆయన అవన్నీ తీసుకొని ఆయన దగ్గర ఉంటే మార్నింగ్ ఏ సీన్లో దానికి ఏ డిఫిషన్లు కావాలి, ఆ డిఫిషన్ ఎన్ని ఫ్రేమ్లకు కావాలి, ఆ ఫ్రేమ్లు అన్నీ తీసుకొని ఆ ఫ్రేమ్లు ఎంత సెట్ వైజ్ 4x4, 3x3, 6x6 అట్లా ఉంటాయి అనమాట. అవన్నీ తీసుకొని కట్ చేసుకొని దానికి టేపులు వేసుకొని అవన్నీ రెడీ చేస్తాడు 3 అసిస్టెంట్. ఇప్పుడు మనం వెళ్తే ఎన్నో అసిస్టెంట్గా జాయిన్ కావచ్చు. ఇప్పుడు మనం వెళ్తే ఆబ్వియస్గా 3 అసిస్టెంట్కి ఇంకో కింద అసిస్టెంట్గా జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? అనుకోవచ్చు మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? జాయిన్ చేసుకున్న తర్వాత నువ్వు చెప్తే నువ్వు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఎంటర్ అయిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత 3 అసిస్టెంట్ కింద జాయిన్ చేస్తారు. నీకు ఈ డిపార్ట్మెంట్ నీది, ఈ సంథింగ్ ఈ పని చేయాలని బ్రీఫ్గా ఒక ఆపరేటరో లేదంటే ఆపరేటర్ కింద అసిస్టెంటో ఎవడో ఒకడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దాని తర్వాత నేర్చుకునేది నీ టాలెంట్. ఇప్పుడు ఇండస్ట్రీలోకి కెమెరామెన్ అంత ఈజీగా అయిపోవచ్చు. కెమెరామెన్ ఈజీ కావడం అసాధ్యం అనమాట. కెమెరామెన్ అవ్వడం అనేది పెద్ద మహాభారతం లాంటిది. ఎన్ని చేసినా నీకు ఏదో ఒకటి ఉంటుంది. ఏమంటే కెమెరాలు అప్గ్రేడ్ అవుతుంది, ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, లేనిపోనివన్నీ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒకటే ప్యాటర్న్ ఎవరిది ఉండదు. కావాలి మనం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే బ్రో. ఎంట్రీ ఇవ్వాలంటే మీ దగ్గర మంచి లెక్క అనుసారం డబ్బులు ఎక్కువ ఉంటే ఇమీడియట్లీ వెళ్ళి ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావచ్చు. మంచిగా ఉన్నాయి ఫిలిం ఇన్స్టిట్యూట్లో అయితే. మన అన్నపూర్ణ స్టూడియో ఒకటి ఉంటుంది, రామానాయుడు ఒకటి ఉంటుంది. దీంట్లో మంచి కోర్సులు ఉంటాయి.
లేదంటే కనుక మీకు ఎక్కడన్నా మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా కానీ సెర్చ్ చేయొచ్చు, తక్కువలో ఎక్కడన్నా ఉన్నాయంటే వెళ్ళి జాయిన్ అయ్యి వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి మీకు చిన్న చిన్న కెమెరాలతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇమీడియట్లీ మీరు ఎంటర్ కావచ్చు. సెకండ్ వే, మీరు నీ మీద కూడా ఒక ఫ్యామిలీ ఆధారపడడం లేదు, నా డబ్బులతోటి మా ఫ్యామిలీకి ఏం ఆధారపడడం లేదు, నాకు ఒక మంత్లీకి 10-20,000 ఫ్యామిలీ ఇవ్వగలుగుతుంది అనుకున్నప్పుడు హైదరాబాద్లోకి వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా మెల్లగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఫస్ట్ ఎంట్రీ ఇవ్వాలి. ఎంట్రీ చేయడం మెయిన్. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, నేను చెప్పే డిపార్ట్మెంట్లు ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అన్నీ చెప్తాను. ఆ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు. జాయిన్ అయిన తర్వాత మెల్లగా నువ్వు వెళ్ళే షూటింగ్లో కెమెరామెన్ ఉంటారు, వాళ్ళ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళని అడిగి అన్న నాకు ఇది అంటే ఇంట్రెస్ట్, ఈ పర్టికులర్ థింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్, నేను ముందుగానే కొన్ని చిన్నవి చేశాను, నాకంటే కెమెరామెన్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు నువ్వు చెప్పే విధానాన్ని సాటిస్ఫై అయితే వాళ్ళు నిన్ను జాయిన్ చేసుకుంటారు. ఇది ఈజీ థింగ్. మెయిన్ కెమెరామెన్గా జాయిన్ కావాలంటే, కెమెరామెన్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలంటే చాలా రిస్క్ ఎక్కువ ఉంటాయి, పేమెంట్లు తక్కువ ఉంటాయి. నీకు ఇప్పుడు నువ్వు సెకండ్ అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యావు అనుకో, రోజుకి నీకు ఒక 500 ఇస్తారు ఖర్చులు. జాయిన్ అయ్యావు అనుకో, అవ్వకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్, సమ్ డిపార్ట్మెంట్, సెట్ డిపార్ట్మెంటు, ఆర్ట్ డిపార్ట్మెంటు, ఆర్ట్ సెట్ ఒకటే. సో ఇప్పుడు కెమెరా అసిస్టెంట్ నా డిపార్ట్మెంట్ ఉంది, కెమెరా డిపార్ట్మెంట్ నాది, కెమెరామ్యాన్ వేరే, కెమెరా వేరే, కెమెరా ఆపరేటర్ కిందకి మాది, కెమెరా డిపార్ట్మెంట్ కిందకి మాది వస్తుంది, కెమెరా మ్యాన్ కిందకి వాళ్ళు వెళ్ళిపోతుంది. కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చినావు అనుకో, మా దాంట్లో 1 సంవత్సరం అప్రెంటిస్ చేయాలి. ఆ సంవత్సరం మీకు పేమెంట్ ఏమి ఉండదు. నీకు వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత కెమెరాకి లెన్సులు ఎట్లా వేయాలి, కెమెరాలో ఆప్షన్లు ఏంటి, కెమెరా ఏ ఆప్షన్ పెడితే ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నీకు మళ్ళీ దానికి ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్లో మళ్ళీ నీకు యూనియన్లో అప్లై చేసిన తర్వాత దానికి నీకు ఒక మెంబర్షిప్ కార్డు ఉంటుంది. ఆ కార్డు ఇచ్చిన తర్వాత నీకు పేమెంట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పేమెంట్ ఎంత వస్తుంది? నా డిపార్ట్మెంట్లో అయితే ఫస్ట్ ఫోకస్ పుల్లర్ ఉంటాడు, మాకు అందరికి హెడ్ అయిన. ఆ ఫోకస్ పుల్లర్కి వచ్చి 4,150 రూపీస్ ఉంటుంది యూనియన్ బత్తా. అది 6 AM to 6 PM దాకా 4,150 రూపీస్ యూనియన్ బత్తా. సెకండ్ అసిస్టెంట్ 2,900 ఉంటుంది. ఆయన కెమెరా మోయడం, లెన్సులు మార్చడం, ఎక్విప్మెంట్ అంతా చూసుకోవడం అది ఉంటుంది. ఇప్పుడు జాయిన్ అయ్యి అప్రెంటిస్ అయిపోయిన తర్వాతే మానిటర్ అసిస్టెంట్ అవుతారు. మానిటర్ అసిస్టెంట్ మానిటర్ పెట్టడం మెయిన్. తర్వాత వచ్చి సెకండ్ అసిస్టెంట్కి హెల్ప్ చేయడం. సెకండ్ అసిస్టెంట్ మ్యాక్సిమం పని అంతా ఒక 50% ఆయనే చేస్తుంటాడు కాబట్టి అది చేయడం. ఇంకా లాస్ట్ వన్ అంటే ఇంకా DIT ఉంటారు. DIT అంటే ఇంకా తెలిసిందే మీకు, డిజిటల్ ఇమేజ్ టెక్నీషియన్. ఆయన డిజిటల్ అంటే మనకు తెలిసిందే, ఇప్పుడు ఫుటేజ్ అంతా రికార్డ్ చేసిన ఫుటేజ్ అంతా తీసుకెళ్ళి సేఫ్గా పెట్టడం ఆయన బాధ్యత. ఇంతే కెమెరా డిపార్ట్మెంటు. ఇంకా నెక్స్ట్ డిపార్ట్మెంట్ల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నుంచి మ్యాక్సిమం లొకేషన్లో చేయడానికి చూస్తాను. లొకేషన్లో నాకు పనులు ఎక్కువ అయిపోవడం వల్ల ఇప్పుడు నేను చేసే ప్రాజెక్టులన్నీ మా ఫ్రెండ్స్వి, మా ప్రొడ్యూసర్, తెలిసిన ప్రొడ్యూసర్లుగా అయిపోవడం వలన నేను లొకేషన్లో చేయలేకపోతున్నా, పనులు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ నుంచి మ్యాక్సిమం లొకేషన్లో చేయడానికి చూస్తాను. సారీ బ్రో, సాయి బ్రో, అదే చెప్పడానికి వీడియో చేస్తున్నా అంతే. ఇంకా ఈ వీడియో నెక్స్ట్ డిపార్ట్మెంట్లు మ్యాక్సిమం 30-34 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ చెప్తాను మీకు, ఏ డిపార్ట్మెంట్లు దేంట్లోకి వెళ్ళాలో. చీజ్ యువర్ చాయిస్ అనమాట. మీరు ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనుకుంటారో మీరు ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే బెటర్. సరేనా? ఇంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్, నమస్తే.